హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, టార్గెట్ 1000 లైక్స్. అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. నామినేషన్లో గొడవలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం నామినేషన్ లిస్ట్, అలాగే ఎవరు నామినేట్ చేశారు, ఎవరికి హైయెస్ట్ ఓట్స్ పడ్డాయి అన్నీ తెలుసుకుందాం. నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి నామినేషన్కి గొడవే, 26 టైమ్స్ గొడవ అనుకోండి. ఒక్కొరు చొప్పున. ఒకరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి పెయింట్ పూసి, అది నామినేషన్ ప్రాసెస్. ఇంకా ఎవరు నామినేట్ చేశారు, లాస్ట్లో ఎవరు నామినేషన్లో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెలబ్రిటీస్ వచ్చేసి నామినేషన్ చేసింది వచ్చేసి బర్నీ గారు వచ్చేసి ప్రియాని, డీమన్ పవన్ని ఇద్దరిని నామినేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి మనీష్ని, హరీష్ని ఇద్దరిని నామినేట్ చేశాడు. ఫ్లోరా సైని గారు వచ్చేసి తనుజాని, డీమన్ పవన్ని నామినేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి రీతు చౌదరి వచ్చేసి భరణి గారిని, అలాగే ఫ్లోరా సైనిని ఇద్దరిని నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి సంజన గారు వచ్చేసి ఫ్లోరా సైని, అలాగే హరీష్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి వచ్చేసి ప్రియాని, అలాగే మనీష్ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి తనుజ వచ్చేసి హరీష్ని, అలాగే ఫ్లోరా సైనిని నామినేట్ చేసింది. హైయెస్ట్ ఓట్స్ వచ్చేసి భరణి గారికి పడ్డాయి. సెకండ్ వచ్చేసి హరీష్ పడ్డాయి. థర్డ్ వచ్చేసి ఫ్లోరా సైనికి పడ్డాయి. వీళ్ళ ముగ్గురికే హైయెస్ట్ దంచి పారేశారు ఓట్స్ అయితే. ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి, అలాగే హరీష్కి నామినేట్ చేశాడు. ఇంకా కామనర్స్ ఎవరికి నామినేట్ చేశారంటే మనీష్ నామినేట్ వచ్చేసి రీతు చౌదరి, అలాగే భరణి గారిని చేశారు. కామనర్స్ అందరూ భరణి గారికి గుద్దారు. ప్రియా వచ్చేసి ఫ్లోరా సైని, అలాగే బర్నీ గారిని చేసింది. దమ్ము శ్రీజ వచ్చేసి హరీష్ గారిని, అలాగే బర్నీ గారిని చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరీష్ వచ్చేసి ఇమాన్యువల్, అలాగే బర్నీ గారిని చేశాడు. డీమన్ పవన్ వచ్చేసి మనీష్, అలాగే హరీష్ని చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ బర్నీ గారిని, హరీష్ని చేశాడు. చెప్పాగా, ఫుల్ బర్నీ గారికి అందరూ గుద్దారు. హైయెస్ట్ ఓట్స్ ఆయనకే. ఆ తర్వాత హరీష్ గారికి, ఇద్దరికి అయితే బాగా ఓట్లు పడ్డాయి. అందరూ ఎక్కడ లేని పగంతా తీర్చుకున్నారు. బర్నీ గారికి అయితే ఆ గుడ్డు గొడవ అయితే ఏదైతే ఉందో అదే, అందరూ గుడ్డు పేరు చెప్పే గుద్దారు. నీకు అంత గొడవ జరుగుతున్నా నువ్వు మధ్యలో వచ్చి గొడవ చేసావు, కానీ అది నేను చూశాను అని ఒక్క మాట చెప్పిందంటే సరిపోయేది. ఆయన చేసుకున్న తప్పేది. నాకు ఈరోజు నామినేషన్స్ అయితే భలే అనిపించాయి. ఎందుకంటే కామనర్స్, టెనెట్స్ ఇద్దరు కలిసి ఎవరు పాటికి వాళ్ళు సింగిల్గా నామినేషన్ చేసుకున్నారు. కామనర్స్ని నామినేట్ చేశారు, టెనెట్స్ని నామినేట్ చేశారు. రిపీటెడ్ నామినేషన్ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ పాయింట్ చెప్పే నామినేట్ చేశారు. అది బాగా నచ్చింది నాకైతే. ఇంకా సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్: బర్నీ గారు, ఫ్లోరా సైని, మనీష్, ప్రియా, హరీష్ గారు, డీమన్ పవన్. మళ్ళీ డీమన్ పవన్ వచ్చాడు. నాకు తెలిసి ఈ సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇంతకు ముందర లిస్ట్లో ఉన్నది ఫ్లోరా సైని గారే. ఈసారి కూడా డేంజర్ జోన్లో ఎక్కువగా ఫ్లోరా సైని గారే ఉన్నారు. ఆవిడే ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. 3 minutes లోనే ఫినిష్ చేసా, లెంత్ ఎక్కువ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.